ఫ్రెండ్స్ ఏపీలో ఘోర బస్సు ప్రమాదం 15 మంది ప్రాణాలు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా ఏపీలో ఎక్కడ ఈ బస్సు ప్రమాదం జరిగిందో అనే విషయాలు మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్‌టేక్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రయాణికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు విడుస్తున్నారు. తరచూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. వీటిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. ఇంకా అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే కుంభమేళా సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎన్నో బస్సులు బోల్తా పడ్డాయి. మరెన్నో వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఎందరో మరణించారు. తాజాగా అలాంటి ఘటన ఏపీలో జరిగింది. తిరుపతిలో సుళ్లూరుపేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. పుదుచ్చేరి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి వారందరిని కూడా హాస్పిటల్‌కి తరలించారు. ఇలాగ స్పందించడంతో వారందరి ప్రాణాలు గట్టునెక్కిపడ్డాయి. లేకపోతే ఎంతమంది చనిపోతారో కూడా, ఎటువంటి పరిస్థితిలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.